It's okay. Chudandi, clear? All are here. See, first one is what is marketing? Marketing is nothing but when you want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేయడం కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ని మనం పర్చేజ్ చేయడం కానీ లేదా సేల్స్ ఇస్తే మార్కెటింగ్ అంటారు. ఇయర్ మార్కెటింగ్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. ద ఫస్ట్ వన్ ఈస్ ఆఫ్లైన్ మార్కెటింగ్, ద సెకండ్ వన్ ఈస్ ఆన్లైన్ మార్కెటింగ్. Offline marketing means you no need to use internet to promote or advertise your business or buying and selling any product or services, that is called offline marketing. Also you can call as traditional marketing and mass marketing. So Andy, here marketing is nothing but whatever the business they have, each and every business they need to do the marketing. Without doing marketing, no one will get the business. అంటే మార్కెటింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఏ బిజినెస్కైనా మార్కెటింగ్ అనేది చేసుకోలేదు అనుకోండి, బిజినెస్ అనేది రావడం చాలా హైలీ ఇంపాసిబుల్ ఆల్సో. ఓకే, ఇయర్ మార్కెటింగ్ అనేది మనం టూ వేస్లో మనం చేసుకోవచ్చు. వన్ ఈస్ ఆన్లైన్ మార్కెటింగ్, అనదర్ వన్ ఈస్ ఆఫ్లైన్ మార్కెటింగ్. సి ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్, సి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, మీ యొక్క కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఆర్ పోర్టల్ డెవలప్మెంట్ ఓకే చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యాప్ డెవలప్మెంట్, పోర్టల్ డెవలప్మెంట్ అనేది మీరు చేస్తున్నారని మీ యొక్క బిజినెస్ గురించి మీరు కంపల్సరీగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే, మార్కెటింగ్ చేసుకోవాలంటే దెర్ ఆర్ ఓన్లీ టూ వేస్. వన్ ఈస్ ఆఫ్లైన్ మార్కెటింగ్, అనదర్ వన్ ఈస్ ఆన్లైన్ మార్కెటింగ్. What I mean by offline marketing is nothing but, see, you no need to use internet to promote or advertise your business or buying and selling any product or services. That is called offline marketing. అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బిజినెస్ గురించి మీరు ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మీ బిజినెస్ను మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. అంటే మీ బిజినెస్ను మీరు మార్కెటింగ్ చేసుకోవాలంటే ఏమేమి సోర్సెస్ ఉన్నాయి ఆఫ్లైన్లో? ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్స్ ఆర్ వాల్ పోస్ట్ ఆర్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ మైక్ అనౌన్స్మెంట్ ఆర్ టీవీ అడ్వర్టైజ్మెంట్ అండ్ హోర్డింగ్స్ ఎట్సెట్రా. అంటే ఇదంతా కూడా కంప్లీట్గా మనం ఫిజికల్గా చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఈ యొక్క సోర్సెస్ యూజ్ చేసి మన యొక్క బిజినెస్ అనేది మనం ఆఫ్లైన్లో మన బిజినెస్ అనేది మనం మార్కెటింగ్ చేయాలంటే యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ పాంప్లెట్స్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ చేసిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా మ్యాన్ పవర్ కూడా కావాలి. ఓకే, అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము కంపల్సరీగా ఫిజికల్గా బయటికి వెళ్ళి మాత్రమే ఒక పాంప్లెట్స్ కానీ లేదా వాల్ పోస్ట్ కానీ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి మాత్రమే ఫిజికల్గా వెళ్ళి మాత్రమే మన బిజినెస్ అనేది మనం మార్కెటింగ్ చేసుకోగలుగుతాం. త్రూ ఆఫ్లైన్లో మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ఓకే మనం ఫిజికల్గా మన బిజినెస్ గురించి త్రూ పాంప్లెట్స్ ఆర్ వాల్ పోస్ట్ ఆర్ న్యూస్ పేపర్ ఆర్ మైక్ అనౌన్స్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్ ఆర్ హోర్డింగ్స్ వీటన్నిటి ద్వారా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క బిజినెస్ అనేది వెరీ లిమిటెడ్ పీపుల్కి మాత్రమే రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో యూ నీడ్ మోర్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో యువర్ బిజినెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు రీచ్ ఎగ్జాక్ట్లీ టు ది రైట్ కస్టమర్. అంటే మన బిజినెస్ అనేది మనం ఆఫ్లైన్ ద్వారా మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. దట్ మీన్స్ right customer means who are showing interest to purchase the product or services is a right customer. For example, నేనే ఉన్నాను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్స్ ఇస్తున్నాను. బయట ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఆ 10 మంది స్టూడెంట్స్లలో అసలు ఎవరు క్వాలిఫైడ్ ఎవరు నాట్ క్వాలిఫైడ్ అనేది కూడా తెలియకుండా నేను బ్లైండ్గా వెళ్ళి నేను వాళ్ళకి పాంప్లెట్ ఇస్తే అలాంటప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది కన్వర్షన్ రేటు రెడ్యూస్ అవుతుంది.
ఆఫ్లైన్ ద్వారా మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఏ సిటీలో అయితే మన యొక్క ఫిజికల్ ఆఫీస్ ఉందో ఆ సరౌండింగ్ లొకేషన్స్ వాళ్ళకు మాత్రమే మన బిజినెస్ అనేది రీచ్ చేయగలుగుతాం ఫిజికల్గా. ఆల్సో మనం ఈ విధంగా పాంప్లెట్స్ వాల్ పోస్ట్ ఈ విధంగా మనం ఫిజికల్గా మనం ప్రమోట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ కాదు, ఇమీడియట్లీగా రెస్పాన్స్ రాదు. యూ నీడ్ మోర్ ఇన్వెస్ట్మెంట్, యూ నీడ్ మోర్ టైమ్, యూ నీడ్ మోర్ మ్యాన్ పవర్ ఆల్సో, అండ్ యూ కెనాట్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ యువర్ బిజినెస్ ఆల్సో. మనం ఈ విధంగా ఆఫ్లైన్లో మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మనం అసలు ట్రాకింగ్ కూడా చేయలేము. అసలు ఎవరు వస్తున్నారు, అసలు ఎవరికి రీచ్ అయింది, ఎవరికి రీచ్ కాలేదనేది కూడా మన బిజినెస్లో మనం ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఈవెన్ మనం ట్రాకింగ్ కూడా చేయలేము. ఓకే, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ఇఫ్ యూ ప్రమోట్ యువర్ బిజినెస్ ఇన్ త్రూ ఆఫ్లైన్ మార్కెటింగ్. ఏ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే మెనీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, బట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? ఎనీ ఐడియా? ఆఫ్లైన్ మార్కెటింగ్లో మన బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎనీ ఐడియా ప్లీజ్? మీకు వచ్చిన ఐడియా చెప్పండి, నో ఇష్యూ ప్లీజ్. మనం ఆఫ్లైన్లో మన బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆర్ ప్లీజ్? సంతోష్ కుమార్ సార్ ప్లీజ్ చెప్పండి. శివ, అనిల, ఎనీ ఐడియా? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ త్రూ ప్రమోటింగ్ అవర్ బిజినెస్ త్రూ ఆఫ్లైన్? నో ఐడియా? ఎవరు చెప్పారా? ప్లీజ్ మీకు తెలిసి చెప్పండి, నో ప్రాబ్లం. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ పట్టించుకోవద్దు ప్లీజ్. నో ఐడియా? ఓకే, మనం ఆఫ్లైన్లో మన బిజినెస్ను మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా కస్టమర్ మన బిజినెస్ని ట్రస్ట్ చేస్తాడు. ఎందుకంటే డైరెక్ట్గా మనము కస్టమర్ను మీట్ అయ్యి మనం ఒక ప్రొడక్ట్ గురించి కానీ ఒక సర్వీస్ గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పీపుల్ కెన్ ట్రస్ట్ అవర్ బిజినెస్. ఓకే, బట్ అదే ఆన్లైన్లో మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల అసలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు, అసలు ఇతను కరెక్ట్గా చెప్తాడా లేదా, ఫీజు తీసుకొని ఎగ్గొడతాడా అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేది రేజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఒక ఫ్లిప్కార్ట్లో మీరు ఒక ప్రోడక్ట్ ఫస్ట్ టైం మీరు పర్చేజ్ చేసేప్పుడే మనకు ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఈ ప్రోడక్ట్ వస్తుందా రాదా, అసలు ఎగ్జాక్ట్లీ టైంకి వస్తుందా లేదా, లేదా సేమ్ క్వాలిటీ వస్తుందా లేదా కూడా డౌట్స్ వస్తాయి. ఆఫ్లైన్లో మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం ఏమవుతుందంటే ఈజీలీ కస్టమర్ కెన్ ట్రస్ట్ యువర్ బిజినెస్ ఆల్సో. క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో ప్లీజ్ చెప్పండి. ఎనీ డౌట్స్? ఆఫ్లైన్ మార్కెటింగ్ అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ చెప్పమన్నా చెప్తా. ఎనీ డౌట్స్? నో డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ ఆన్లైన్ మార్కెటింగ్. Online marketing you can call as digital marketing or internet marketing, or you can call as app marketing. Online marketing means if any business owner, if they want to promote their business through online, okay, వాళ్ళ బిజినెస్ అనేది బిజినెస్ ఓనర్ అయిన వాళ్ళ బిజినెస్ని వాళ్ళు డిజిటల్గా ప్రమోట్ చేయాలంటే కంపల్సరీగా ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఆల్సో దే నీడ్ టు యూజ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఓకే, ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ నథింగ్ బట్ ల్యాప్టాప్, మొబైల్ ఆర్ ట్యాబ్. మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసి దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని మన బిజినెస్ అనేది ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ నీడ్ టు యూస్ ఇంటర్నెట్ to promote or advertise your business or buying and selling any product or services, that is called online marketing, or you can call as digital marketing or internet marketing, and you can call as app marketing. అంటే మనం ఇక్కడ ఆన్లైన్లో మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేయాలి అంటే there are n number of sources are there. For example, social media, blogs, articles, websites, search engines, paid advertising and affiliate sites. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మన బిజినెస్ అనేది మనము సోషల్ మీడియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్లో మనం ప్రమోట్ చేయాలంటే
మనం ఎక్కడికైనా వెళ్ళాలా? లేదు మనం ఏమైనా అమౌంట్ పే చేయాలా? ఇక్కడ మన బిజినెస్ మనం సోషల్ మీడియాలో మనం ఏమైనా ప్రమోట్ చేయాలంటే ఎనీ ఐడియా? ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ మనం సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రమోట్ చేయాలంటే మనం ఏమైనా అమౌంట్ పే చేయాలా? అవసరం లేదా? చెప్పండి. మనము ఇక్కడ మనం ప్రమోట్ చేయాలంటే మన బిజినెస్ లో ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్సో ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి ఎలా రీచ్ అవుతుందంటే ఇక్కడ ఏదైతే పోస్ట్లో ఉందో ఈ యొక్క పోస్ట్ అనేది ఎవరికంటే వాళ్ళకు రీచ్ కాదు. ఎవరికైతే ఈ యొక్క పోస్ట్ అనేది రిలేటెడ్గా ఉందో వాళ్ళకి ఎగ్జాక్ట్లీగా రీచ్ అవుతుంది. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఎప్పుడైతే మీరు ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మీరు పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా సెర్చ్ చేస్తారు, లేకుంటే సెర్చ్ చేయరు. దట్ మీన్స్ ఎగ్జాక్ట్లీగా మన బిజినెస్ ఎవరికి రీచ్ అవుతుంది? రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. అంటే మన బిజినెస్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల రైట్ కస్టమర్స్ రీచ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఓకే, మనం ఈ విధంగా డిజిటల్గా ఆన్లైన్లో ప్రమోట్ చేయాలంటే ఓకే, నో నీడ్ టు పే ద ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్. మనము ఎక్కువ అమౌంట్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సమ్ సోర్సెస్ మాత్రమే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కొన్ని సోర్సెస్లలో మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ రిడ్యూస్ ద అడ్వర్టైజింగ్ కాస్ట్. అండ్ ఆల్సో when you promote your business in online across the worldwide people reach అవుతుంది. ఆల్సో కస్టమర్కు 24/7 అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. ఇమీడియట్లీ కూడా మనకు రెస్పాన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ చేసాము, ఈ పోస్ట్ ఎంతమందికి ఇంప్రెస్ చేసింది, ఎంతమందికి ఈ పోస్ట్ రీచ్ అయింది, ఎన్ని ఎంగేజ్మెంట్స్ వచ్చాయని కూడా చూపిస్తుంది. అంటే మన బిజినెస్ అనేది మనం డిజిటల్గా మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది అన్లిమిటెడ్ పీపుల్కి రీచ్ అవుతుంది వరల్డ్ వైడ్లో. ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. ఆల్సో మనకు ఇమీడియట్లీగా మనకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే, కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆల్సో యూ కెన్ టార్గెట్ రైట్ ఆడియన్స్ కూడా టార్గెట్ చేయొచ్చు. ఎలా మన బిజినెస్ రైట్ టార్గెట్ ఆడియన్స్ మనం టార్గెట్ చేయొచ్చు అంటే మనం వచ్చేసి ఇక్కడ స్పెసిఫిక్గా మన బిజినెస్ అనేది ఎవరికి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఏ జెండర్కి రీచ్ అవ్వాలి అనేది కూడా మనము స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకొని కూడా మన బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మన బిజినెస్ అనేది ఇక్కడ రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓకే, మనకు వచ్చేసి కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది, అడ్వర్టైజింగ్ కాస్ట్ రిడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా మనమే డిసిషన్ తీసుకోవచ్చు. ఆల్సో ఇక్కడ చూడండి, ఏ లొకేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, అసలు మన యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు మన యొక్క టార్గెట్ ఆడియన్స్ అనేది ఇలా స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎగ్జాక్ట్గా మన బిజినెస్ను రీచ్ అయ్యేలా కూడా చేయొచ్చు. ఆల్సో ఇక్కడ అసలు ఏ లాంగ్వేజ్ వాళ్ళకి మన బిజినెస్ రీచ్ అవ్వాలి, అసలు ఏ ప్లేస్మెంట్స్లలో అంటే ఎక్కడెక్కడ మన బిజినెస్ విజిబుల్ చేయాలి, ఆల్ డివైసా లేదు ఇక్కడ స్పెసిఫిక్గా ఓన్లీ స్పెసిఫిక్గా మొబైల్ వాళ్ళకి రీచ్ అవ్వాలా, మొబైల్ ఇష్యూస్ వాళ్ళకి రీచ్ అవ్వాలా, డెస్క్టాప్ వాళ్ళకి రీచ్, డెస్క్టాప్లో సెర్చ్ చేసే వాళ్ళకి రీచ్ అవ్వాలా అనేది కూడా మనం ఇక్కడ స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్సో యూ కెన్ సెలెక్ట్ ఇక్కడ వచ్చేసి డివైస్, ఇక్కడ చూడండి ఆల్ మొబైల్ డివైస్, ఇది స్పెసిఫిక్గా ఓన్లీ ఆండ్రాయిడ్ డివైస్ వాళ్ళక, ఓన్లీ ఐఓఎస్ డివైస్ వాళ్ళకి రీచ్ అవ్వాలా అనేది కూడా మనం ఇక్కడ స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకొని కూడా మన బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ చేయొచ్చు అక్రాస్ ది వరల్డ్ వైడ్లో. within less span of time we can get the immediately response from the customer. Also you can trackable and measurable your result. అసలు మన బిజినెస్ను ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, అసలు ఏ డివైస్లో సెర్చ్ చేస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు ఈజీగా. ఇలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూజర్ యొక్క బిహేవియర్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది.
చూడండి. చూడండి టోటల్గా లాస్ట్ 3 monthsలో ఎంతమంది మన వెబ్సైట్కి వచ్చి క్లిక్ చేశారు, ఓకే, అండ్ ఎన్ని టోటల్ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చాయి 5200. అండ్ ఇక్కడ ఇయర్ ఎంతమంది వచ్చారని కూడా ఇలా చూపిస్తుంది చూడండి, ఇక్కడ డేట్ వైజ్ కూడా క్లియర్. ఆల్సో యూ కెన్ టేక్ ఇయర్. చూడండి మన బిజినెస్ని ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. సర్చ్ క్వైరీస్ గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ ఒంగోల్, గో డిజిటల్ స్పేస్ అకాడమీ, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. చూడండి మన బిజినెస్ని ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. ఆల్సో అసలు మన వెబ్సైట్లో ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ పేజెస్లో అసలు ఏ పేజ్కి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, చూడండి ఏ పేజ్కి ఎంతమంది యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆల్సో అసలు ఏ కంట్రీస్ నుంచి మన వెబ్సైట్కి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా. చూడండి ఏ కంట్రీస్ వాళ్ళు మన వెబ్సైట్ ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఏ డివైస్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, డెస్క్టాప్ నుంచి ఎంతమంది వస్తున్నారు, మొబైల్ ట్యాబ్ నుంచి ఎంతమంది వస్తున్నారు, అసలు ఏ రోజు ఎంతమంది వస్తున్నారు కూడా ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు. వెన్ యూ ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్గా మన బిజినెస్ అనేది ఆన్లైన్లో ప్రమోట్ చేయాలంటే, ఆల్సో ఇక్కడ ఆన్లైన్లో మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేయాలంటే ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉండి మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. వైల్ వాకింగ్ ఆర్ వైల్ ట్రావెలింగ్ చేస్తూ కూడా, లేదు వాకింగ్ చేస్తూ కూడా, మనం ఇంట్లో ఉండి కానీ లేదు ఆఫీస్లో ఉండి కానీ, ఓకే, వేర్ ఎవర్ యూఆర్ డజంట్ మ్యాటర్, వీ కెన్ ప్రమోట్ యువర్ బిజినెస్ త్రూ ఆన్లైన్. మన బిజినెస్ని ఆన్లైన్లో మనం ప్రమోట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది, ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది, అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ చేసుకోవచ్చు, వీ కెన్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ యువర్ రిజల్ట్, ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ ఇంప్రూవ్ ద కన్వర్షన్ రేట్ ఆల్సో. These are the main advantages in digital marketing. If any business owner, if they promote their business in digitally, clear, understood or not? Clear. One more definition is digital marketing is one of the marketing technique. It makes to use of electronic devices like desktop, laptop, mobile and tabs. That means అంటే మన బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, కంపల్సరీ యూ నీడ్ టు యూజ్ ద ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేయాలి. లైక్ డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ మనం యూజ్ చేసి దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని మాత్రమే దేని గురించి అయినా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం కానీ, లేదు సేల్ చేయడం కానీ, లేదు ప్రమోట్ చేయడం కానీ కూడా చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ ప్లీజ్? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ చెప్పండి, కాంప్రమైజ్ కావద్దు. ఏ చిన్న డౌట్ ఉన్నా ప్లీజ్ దయచేసి అడగండి. ఓకే, చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ ఈస్ అసలు ఎందుకు ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. చూడండి అబౌట్ ఇంటర్నెట్ వచ్చేసి 1958లో స్టార్ట్ అయింది యునైటెడ్ స్టేట్స్లో. చూడండి 1974లో ద టర్మ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నెట్. ఇది మీకు షేర్ చేస్తాను చూడండి ఒకసారి, ఓకేనా. వరల్డ్ వైడ్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ 5.35 బిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్లో. ఎందుకు అసలు ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా వాళ్ళ బిజినెస్ అనేది ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? The main reason is this one. As of January 2024, the worldwide population is 8.8 billion population. Okay, more than 800 crores worldwide population ఉంది. అందులో urbanism వచ్చేసి 57.7%. And unique mobile phone subscribers 5.64 billion users. That is nothing but 69.4%. అండ్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్, అసలు ఇంటర్నెట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు చూడండి. అవుట్ ఆఫ్ 5.61 బిలియన్ పీపుల్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తే అందులో 5.35 బిలియన్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ అక్రాస్ ది వరల్డ్ వైడ్. ద పాపులేషన్ ఆఫ్ 66.2%. దట్స్
interest to promote their business in digitally. Because of day by day increasing the internet users across the world, right? When they promote their business in digitally, ఏ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళ బిజినెస్ ను డిజిటల్ గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే కెన్ రెడ్యూస్ దేర్ అడ్వర్టైజింగ్ కాస్ట్, దే కెన్ డిక్రీస్ దేర్ ఎక్స్పెండిచర్స్, okay, they can reach their business to across the worldwide people within less span of time. They can reach their business to exactly to the right customer. They can improve their conversion rate. They can get the immediately response from the customer. They can trackable and measurable their result also. That's why each and every business owner also one more thing is, and customer కు 24/7 కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళు ఏ టైంలోనైనా వాళ్ళు ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని మన బిజినెస్ గురించి కూడా తెలుసుకోవడానికి ఛాన్స్. దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. క్లియర్? అండ్ ఆల్సో హియర్ సోషల్ మీడియా ఐడెంటిటీస్ 5.04 బిలియన్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోషల్ మీడియా కూడా ఎంతమంది యూజ్ చేస్తున్నారంటే మోర్ దెన్ 500 crores పీపుల్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆల్సో. దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్. Clear? See, whatever the business you can take, whether it is Wipro or IBM or Capgemini or Infosys, whatever the business, whatever the company, whatever the industry, doesn't matter. Across the worldwide, there are 45 industries are there, and under 45 industries, there are courseware companies also are there. But each and every industry and every company, they need digital marketing, because when they promote their business in digitally, they have n number of advantages. And also day by day internet users అనేది వాళ్ళు కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ బిజినెస్ అనేది, బిజినెస్ ఓనర్ అయిన వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సేల్స్ అనేది కూడా కంపేర్ టు ఆఫ్లైన్ మార్కెటింగ్తో కంపేర్ చేస్తే ఆన్లైన్లో కూడా వాళ్ళ బిజినెస్ అనేది సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో దే కెన్ రీచ్ దేర్ బిజినెస్ టు ఎగ్జాక్ట్లీ టు ది రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. అండ్ ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది, కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో దే కెన్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ దేర్ రిజల్ట్ ఆల్సో. దట్స్ వై each and every business owner, they are showing interest to promote their business in digitally. But if you learn this digital marketing course, you can work with any company, any industry across the worldwide, not only in India, not only in Australia or Poland or Norway. Okay, you can work with any country, any industry, any company also. Because for example, if you learn Python or .NET or blockchain technologies, only you have to work in software companies. But if you learn this digital marketing course, you can work with any company, any industry. Because for example, if you ఒక పైథాన్ ప్రాజెక్ట్ రావాలనుకోండి, ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? డిజిటల్ మార్కెటర్ అనేవాడు ఎప్పుడైతే ఆ యొక్క పర్టికులర్ కంపెనీ యొక్క బిజినెస్ గురించి ఎప్పుడైతే ప్రమోట్ చేస్తాడో అప్పుడే మార్కెటింగ్ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళకి ప్రాజెక్ట్ వస్తుంది, లేకుంటే రా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ప్రాజెక్ట్స్ వస్తేనే మీరు వర్క్ చేస్తారో, లేకుంటే వర్క్ చేయలేరు. వాళ్ళ తర్వాత బెంచ్ మీద ఉంటారు. బట్ డిజిటల్ మార్కెటర్ ఏంటంటే, ఓకే, దే కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. దే హ్యావ్ హ్యూజ్ డిమాండ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 6 months or 8 months నుంచి చూస్తున్నాం, అసలు ప్రాజెక్ట్స్ ఎక్కడ లేవు. అందరికి కూడా ఎక్కడ కూడా లే ఆఫ్ జరుగుతుంది. ఎందుకంటే బికాస్ దే డోంట్ హ్యావ్ ప్రాజెక్ట్స్. బట్ డిజిటల్ మార్కెటింగ్లో డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఇట్స్ ఎవర్ గ్రీన్ ప్లాట్ఫామ్. డిజిటల్ మార్కెటింగ్ లేనిది ఎవరు కూడా ఏ ప్రాజెక్ట్స్ రావు. వాళ్ళ బిజినెస్ అనేది కూడా బ్రాండ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయించుకోలేరు. దే కెనాట్ గెట్ ద సేల్స్ ఆల్సో, దే నెవర్ గెట్ ద ప్రాజెక్ట్స్ ఆల్సో. దట్స్ వై if you learn this digital marketing course, you can work with any industry, any company across the world wide also. Clear? Okay. Any doubts? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఎనీ డౌట్స్? ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి ప్లీజ్. నేనేమన్నా స్పీడ్ పోయినా ఆపేసేయండి అర్థం కాకుంటే ప్లీజ్. ఎనీ డౌట్స్? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఓవర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజ్.
Individuals using the internet 5.35 billion people use చేస్తున్నారు. Individuals using the internet as a percentage of total population 66.2%. Year on year changing the number of individuals using the internet plus 1.8%. ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు చూడండి ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నారు ప్లస్ 97 million people. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఫీమేల్ పాపులేషన్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్ వరల్డ్ వైడ్లో చూడండి 63.5% ఆఫ్ ఫీమేల్ యూజర్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. మేల్ యూజర్స్ వచ్చేసి 68.8% ఆఫ్ పీపుల్ ఓకే ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ యావరేజ్ డైలీ టైమ్ స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్ పర్ డే 24 అవర్స్లో 6 hours 40 minutes వచ్చేసి ఈచ్ ఇంటర్నెట్ యూజర్ వచ్చేసి ఓకే 6 hours 40 minutes ఇంటర్నెట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 24 hours పర్ డే. అసలు మొబైల్లో ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే వరల్డ్ వైడ్లో 96.5% ఆఫ్ పీపుల్ మొబైల్లోనే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్లో వచ్చేసి 61.8% ఆఫ్ పీపుల్ వచ్చేసి ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అసలు అర్బన్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే 78.8%. అండ్ రూరల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే 48.9% ఆఫ్ పీపుల్ రూరల్ పాపులేషన్ పీపుల్ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అంటే దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది, యూజర్ యొక్క బిహేవియర్ తెలుస్తుంది. అసలు ఫీమేల్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, మేల్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, డెస్క్టాప్లు ఎంతమంది యూజ్ చేస్తున్నారు, మొబైల్ ఫోన్లు ఎంతమంది చేస్తున్నారు. ఇది తెలియడం వల్ల ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేసే ముందు ఓకే ఈ కెన్ కమ్ టు నో అసలు ఎవరిని చూజ్ చేసుకోవాలి ఎవరిని చూజ్ చేసుకోకూడదు అని కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ యూస్ టైం లైన్. చూడండి 1990లో వచ్చేసి 26 million పీపుల్ ఇంటర్నెట్ యూజర్స్ ఉండేవాళ్ళు. యాజ్ ఆన్ టుడే 2024 5,347 million పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. డే బై డే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతున్నది కానీ తగ్గడం వంటిది ఉండదు. క్లియర్? నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ యూజర్స్ ఓవర్ టైం. చూడండి 2014లో ఎంతమంది ఉన్నారు, 2024కి వచ్చేసరికి ఎంతమంది యూజర్స్ అయ్యారు. ఓకే నెక్స్ట్ వన్ డైలీ టైమ్ స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మేల్స్ ఫీమేల్స్ పర్ డే 24 అవర్స్లో ఎంత టైం ఇంటర్నెట్ స్పెండ్ చేస్తున్నారు. చూడండి 60 to 24 ఏజ్ వాళ్ళు ఫీమేల్స్ వచ్చేసి 7 hours 32 minutes, మేల్ వచ్చేసి 7 hours 7 minutes. 25 to 34 ఏజ్ వాళ్ళు చూడండి ఫీమేల్స్ వచ్చేసి 7 hours 3 minutes, మేల్ వచ్చేసి 7 hours 30 minutes యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు పర్ డే 24 అవర్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఓకే ఇంటర్నెట్లో. నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఎలా ఉంది. మీడియం స్పీడ్ ఆఫ్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడు, డౌన్లోడింగ్ స్పీడు, అప్లోడింగ్ స్పీడు. చూడండి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ది మొబైల్ స్పీడ్ ఎంత చేంజ్ అవుతుంది. చూడండి ఫిక్స్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉంది. ఓకే నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ అడాప్షన్. చూడండి అసలు ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. నెదర్లాండ్ వాళ్ళు చూడండి 99% ఆఫ్ పీపుల్ 99% ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు నెదర్లాండ్లో. చూడండి అదే స్విట్జర్లాండ్ 99, నార్వే 99, సౌదీ అరేబియా 99, ఐర్లాండ్. చూడండి ఏ కంట్రీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఇండియా చూడండి 52.4% ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఓకే అండ్ ఆన్ యావరేజ్గా వరల్డ్ వైడ్లో 66.2% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ వన్ డైలీ టైం స్పెండ్ విత్ మీడియా. అసలు కస్టమర్స్ ఎక్కడ ఏ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ 6 hours 40 minutes. టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అండ్ స్ట్రీమింగ్ 3 hours 60 minutes. టైం స్పెండ్ యూజింగ్ సోషల్ మీడియా 2 hours 23 minutes. టైం స్పెండ్ రీడింగ్ ప్రెస్ మీడియా ఆన్లైన్ ఫిజికల్ ప్రింట్ చూడండి 1 hour 41 minutes. టైం స్పెండ్ లిజనింగ్ టు మ్యూజిక్ స్ట్రీమ్ సర్వీసెస్ 1 hour 25 minutes. బ్రాడ్కాస్ట్ రేడియో 50 minutes. టైం స్పెండ్ లిజనింగ్ పాడ్కాస్ట్. టైం స్పెండ్ గేమ్స్ కన్సోల్ 1 hour 2 minutes. చూడండి ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ వరల్డ్ వైడ్ ఎంతమంది ఉన్నారు. చూడండి యాజ్ ఆన్ టుడే 2024 7.1 million యూజర్స్ ఉన్నారు. చూడండి ఎక్స్పెక్టెడ్ టు 2027 7.7 బిలియన్స్ నాట్ మిలియన్. ఓకే చూడండి మెయిన్ ఛానల్స్ ఫర్ ఆన్లైన్ బ్రాండ్ రీసెర్చ్. అంటే అసలు ఎక్కడ
అసలు ఏ సోర్సెస్ యూజ్ చేసి ఒక బ్రాండ్ గురించి కానీ, ఒక ప్రోడక్ట్ గురించి కానీ, ఒక సర్వీస్ గురించి కానీ ఎక్కడ సెర్చ్ చేస్తున్నారంటే సెర్చ్ ఇంజన్స్ యూజ్ చేసి 50.3% ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. అదే సోషల్ నెట్వర్క్ యూజ్ చేసి 46.0%, కన్సూమర్ రివ్యూస్ చూడండి 37, ప్రొడక్ట్స్ అండ్ బ్రాండ్ వెబ్సైట్స్ అసలు ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తున్నారు, దేని గురించి సెర్చ్ చేస్తున్నారు చూడండి. ఓకే, నెక్స్ట్ అసలు ఆండ్రాయిడ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు 69.94, iOS 29.32, సామ్సంగ్ అన్నోన్, కాయ్, విండోస్. నెక్స్ట్ వరల్డ్ వైడ్లో 5.41 బిలియన్ పీపుల్ వచ్చేసి టీవీ యూజ్ చేస్తున్నారు. అందులో 5.03 బిలియన్ పీపుల్ వచ్చేసి గ్లోబల్ ఇంటర్నెట్ యూజర్స్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని టీవీ వాచ్ చేస్తున్నారు. క్లియర్ చూడండి. నెక్స్ట్ అసలు ఇంటర్నెట్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు చూడండి. 60.9% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్, 56.6% ఆఫ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, 52.3% వాచింగ్ వీడియోస్, టీవీ షోస్ ఆర్ మూవీస్, 51.9% కీపింగ్ అప్ టు డేట్ న్యూస్ అండ్ ఈవెంట్స్. చూడండి, దీస్ ఆర్ ద రీజన్స్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్. అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవుతుందని కూడా దీన్ని బేస్ చేసుకొని కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ అసలు ఇంకా ఎంతమంది ఇంకా ఇంటర్నెట్ యూజ్ చేయట్లేదు ఇండియాలో చూడండి. 47.6% ఆఫ్ పీపుల్ ఇండియాలో ఇంకా ఇంటర్నెట్ యూజ్ చేయట్లేదు. చైనా, పాకిస్తాను, నైజీరియా, ఇథియోపియా చూడండి, బంగ్లాదేశ్, ఏ కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు. క్లియర్. నెక్స్ట్ అసలు యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ బై కంట్రీ అండ్ టెరిటరీ. సింగపూర్లో చూడండి 254.65 Mbps స్పీడ్ ఇంటర్నెట్. హాంకాంగ్, చిల్లీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్ చూడండి ఏ కంట్రీస్లలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ టాప్ వెబ్సైట్స్ చూడండి. google.com అండ్ నెక్స్ట్ యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్. అసలు టోటల్ విజిటర్స్ అంటే google.com అనేది 175 బిలియన్ యూజర్స్ పర్ మంత్ యూజ్ చేస్తున్నారు. యూనిక్ విజిటర్స్ మంత్లీ, యూనిక్ అంటే ఒక్కసారి వస్తాడు పర్ మంత్లో 9.01 బిలియన్. యావరేజ్ టైం పర్ విజిట్ 21 minutes 10 seconds. యావరేజ్ పేజెస్ పర్ విజిట్ 3.4 పేజెస్ యూజ్ చేస్తున్నారు. సో అండి ఏ సర్చ్ ఇంజన్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము గూగుల్ సర్చ్ ఇంజన్ ఇంతమంది యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ గురించి సర్చ్ చేసినా గూగుల్ అనేది మీకు ఎలా ఇవ్వబడుతుంది ఇన్ఫర్మేషన్? ఎనీ ఐడియా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. గూగుల్లో మనం ఏ టైంలో మీరు సెర్చ్ చేయండి, డజంట్ మ్యాటర్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుంది. ఎలా ఇవ్వగలుగుతుంది గూగుల్ అనేది? ఎనీ ఐడియా? చెప్పాలి ప్లీజ్. హలో ప్లీజ్, ఎనీ ఐడియా? నో? చెప్పండి జగదీష్ గారు, అనిల్ మీకు తెలిసింది చెప్పండి. శివ, సంతోష్ కుమార్ చెప్పండి. చెప్పాలి ప్లీజ్, చెప్పాలి. ఎనీ ఐడియా హౌ గూగుల్ కెన్ డెలివర్ దట్ ఆన్సర్? మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి ఏ టైంలో సెర్చ్ చేయండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. ఎలా ఇవ్వగలుగుతుంది? హౌ? గూగుల్కి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా? ఎనీ ఐడియా? మనం రాసే కంటెంటే ఇన్ఫర్మేషన్ రూపంలో వస్తుంది. ఓకే, మనం రాసే కంటెంట్ ఎక్కడ రాస్తాము, ఎలా ఇవ్వగలుగుతుంది? ఎనీ ఐడియా? వెబ్సైట్ లో రాస్తాము, అదే గూగుల్లో మనకు కనిపిస్తుంది. ఓకే, మన వెబ్సైట్లో రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షాప్ ఉంది, గూగుల్ చూపిస్తుందా మీకు షాప్ ఉన్నట్టుగా? మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా వినండి, గూగుల్ ఈజ్ ఏ మీడియేటర్. గూగుల్ ఏం చెప్తుందంటే బిజినెస్ ఓనర్స్ను ఎంటర్టైన్ చేస్తుంది. సార్ మీ యొక్క బిజినెస్ అనేది మా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సబ్మిట్ చేసుకోండి. మీ యొక్క బిజినెస్ను మా యొక్క గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీరు సబ్మిట్ చేయడం వల్ల మీ బిజినెస్కు రిలేటెడ్గా ఇలా ఎవరైనా సెర్చ్ చేస్తే మీ బిజినెస్ను, మీ యొక్క బిజినెస్ వెబ్సైట్ను
కస్టమర్కు చూపిస్తాను. క్లియరా? అర్థమైందా లేదా? క్లియర్? జగదీష్ గారు, అనిల్, సంతోష్ కుమార్ గారు, శివ, హలో, ప్లీజ్ దయచేసి రెస్పాండ్ చేయరా. అర్థం కాకుంటే అర్థం కాలేదని చెప్పండి, నేను అన్నిసార్లు అని చెప్తాను. ప్లీజ్, అర్థమైందా లేదా? క్లియర్? హలో. ఓకే, గూగుల్ ఏం చెప్తుందంటే బిజినెస్ ఓనర్స్ని ఎంటర్టైన్ చేసి, సార్ మీ యొక్క బిజినెస్ అనేది మా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సబ్మిట్ చేయండి. చూడండి, ఇక్కడ సబ్మిట్ చేయాలి. చూడండి, ఇక్కడ మన వెబ్సైట్ కూడా ఉంది. మీ యొక్క వెబ్సైట్ను గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సబ్మిట్ చేయండి. మీ బిజినెస్ రిలేటెడ్గా ఎవరైనా కస్టమర్స్ ఇలా సెర్చ్ చేసినట్లయితే మీ బిజినెస్ను కస్టమర్కు చూపిస్తాను. అప్పుడు కస్టమర్కి ఏం తెలుస్తుంది? మన బిజినెస్ గురించి తెలుస్తుంది. అప్పుడు కస్టమర్కు మన బిజినెస్ గురించి తెలియడం ఏమవుతుంది? బిజినెస్ ఓనర్కు బిజినెస్ వస్తుంది. కస్టమర్ బ్లైండ్గా ఊరికనే సెర్చ్ చేయడు కదా, తనకు అవసరం ఉంటేనే ఇలా సెర్చ్ చేస్తాడు. అవసరం ఉన్నప్పుడు సెర్చ్ చేస్తే అప్పుడు బిజినెస్ ఓనరు ఏదైతే బిజినెస్ సబ్మిట్ చేశాడో వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇలా కనపడినట్లయితే కస్టమర్కు తెలుస్తుంది. కస్టమర్కు మన బిజినెస్ గురించి తెలియడం ఏమవుతుంది? బిజినెస్ వస్తుంది. అప్పుడు గూగుల్ వాడు ఏం చేస్తున్నాడంటే యాజ్ ఏ మీడియేటర్గా బిజినెస్ ఓనర్కి వచ్చేసి బిజినెస్ ఇస్తున్నాడు, కస్టమర్కి వచ్చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూపించి కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తున్నాడు. మీన్వైల్ గూగుల్ ఈస్ ఎర్నింగ్ మనీ. అర్థమైందా లేదా? మన జీమెయిల్ అకౌంట్ ఈస్ ఫ్రీ, జీమెయిల్ అకౌంట్ ఈస్ నాట్ ఫ్రీ. దే ఆర్ సెల్లింగ్ అవర్ డేటాబేస్. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటాడు, సేల్ చేస్తాడు. మరుసటి రోజు మనకు నెంబర్ ఆఫ్ కాల్స్, మెయిల్స్ వస్తుంటాయి. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? జగదీష్ గారు చెప్పండి ప్లీజ్. అర్థమైంది. సంతోష్ కుమార్ గారు ప్లీజ్. శివ, క్లియర్. గూగుల్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మీడియేటర్ అంటే మనం అనుకోవచ్చు, అసలు గూగుల్లోనే ఎందుకు సబ్మిట్ చేయాలి? దెర్ ఈజ్ ఎ రీజన్. There are n number of search engines are there. For example, Yahoo search engine is there, Bing search engine is there, Microsoft Edge is there, Opera, Mozilla Firefox, UC browser. There are n number of browsers are there. But why you need to submit your business in only Google search engine? There is a reason. Google ఏం చెప్తుందంటే yes, across the worldwide, out of 5.35 billion people using internet, 320 crores people are using Google search engine. Clear? Okay? Out of 5.35 billion people వచ్చేసి ఇంటర్నెట్ ఇచ్చేస్తే అందులో 3 కంపేర్ టు ఆల్ అదర్ సెర్చ్ ఇంజిన్స్ తో కంపేర్ చేస్తే 320 crores people వచ్చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి దట్స్ వై దట్ పర్టికులర్ బిజినెస్ ఓనర్ ఇస్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓన్లీ. అర్థమైందా లేదా? ఓకే, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనే సబ్మిట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వచ్చేసి నీకు ఆర్గానిక్ గా రిజల్ట్ రావాలంటే ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే 2 types ఆఫ్ రిజల్ట్ చూపిస్తాయి. One is paid result, another one is organic result. Organic అంటే ఒక బిజినెస్ వాళ్ళ బిజినెస్ ను సెర్చ్ ఇంజిన్ లో చూపించుకోవాలంటే 2 ways. One is inorganic way, another one is organic way. Organic అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇన్ఆర్గానిక్ అంటే పెయిడ్. అంటే ఆర్గానిక్ గా నీ బిజినెస్ ను ఇక్కడ చూపించుకోవాలంటే మినిమం 3 to 6 months పడుతుంది. ఇమ్మీడియట్లీగా నీకు రిజల్ట్ రాదని చెప్తాడు. బట్ ఇక్కడ అదే నువ్వు అమౌంట్ పే చేసి ఇక్కడ స్పాన్సర్డ్ ఉంది చూసారా, ఇదంతా కూడా పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. అదే నువ్వు అమౌంట్ పే చేసి గూగుల్లో నువ్వు చూపించుకోవడం వల్ల వితిన్ 1 hourలోనే నీ వెబ్సైట్ టాప్ లో విజిబిలిటీ అవుతుంది. మినిమం 500 రూపీస్ మాత్రమే అవుతుంది. ఈ యొక్క స్పాన్సర్డ్ నీ యొక్క యాడ్ అనేది ఏ లొకేషన్ లో విజిబిలిటీ అవ్వాలి, ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఏ డివైస్ లో విజిబిలిటీ అవ్వాలని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన యొక్క యాడ్
అనేది టాప్ పొజిషన్లో విజిబుల్ చేస్తుంది. దిస్ వే ఆల్సో దే ఆర్ ఎర్నింగ్. అర్థమవుతుందా లేదా? క్లియర్? హలో, ఓకే. సర్చ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ చూపిస్తుంది. వన్ ఈజ్ ఇన్ఆర్గానిక్, దిస్ ఈజ్ నథింగ్ బట్ పెయిడ్ రిజల్ట్. స్పాన్సర్డ్ అంటే ఇదంతా కూడా పెయిడ్ రిజల్ట్, అమౌంట్ పే చేసిన చూపిస్తాడు, లేకుంటే నీ వెబ్సైట్ ఇక్కడ చూపించాడు ఈ ప్లేస్లో, లేకుంటే ఇక్కడ చూపిస్తాడు. ఆర్గానిక్ పొజిషన్, ఇదంతా కూడా ఆర్గానిక్ రిజల్ట్, కంప్లీట్గా ఆర్గానిక్ రిజల్ట్. ఆర్గానిక్గా మన వెబ్సైట్ టాప్లోకి రావాలంటే మినిమం 3 to 6 months పడుతుంది. పెయిడ్గా అయితే మనం ఇప్పుడు 8 o'clock మన వెబ్సైట్ లాంచ్ చేసి 9 o'clock మన వెబ్సైట్ని ఇక్కడ చూపించుకోవచ్చు. ఎందుకు అసలు బిజినెస్ మనం టాప్లో చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఏం చేస్తారంటే టాప్లో వచ్చిన రిజల్ట్నే చూస్తాడు, అంతేగాని డైరెక్ట్గా బాటంకి వెళ్ళి ఇక్కడ ఎవరు చూడరు. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఆల్సో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు షో దేర్ బిజినెస్ ఇన్ టాప్ పొజిషన్. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్? ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ అబౌట్ నౌకరీలో వాడు అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాడు. ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ కావాలంటే మీరు ఏం చేస్తారు? నౌకరీలో రెజ్యూమ్ సబ్మిట్ చేస్తారు. నౌకరీలో రెజ్యూమ్ సబ్మిట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోడీస్లా కాదు, నాకు ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలనుకోండి, నాకు ఎక్కడి నుంచి వస్తాయి ప్రొఫైల్స్? ఎనీ ఐడియా చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాయి నాకు ప్రొఫైల్స్? ఎనీ ఐడియా? ఓకే, ఐ నీడ్ టు కాంటాక్ట్ జాబ్ పోర్టల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ, లేదు టైమ్ జాబ్స్, లేదు సైడ్, మానిస్టర్, ఇండీడ్, వీళ్ళందరినీ నేను కాంటాక్ట్ అవ్వాలి. నాకు 10 మంది ఎంప్లాయీస్ కావాలంటే ఏవైతే జాబ్ పోర్టల్స్ ఉన్నాయో ఆ జాబ్ పోర్టల్స్ వాళ్ళని నేను కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళు ఏం చెప్తారంటే 3 months or 6 months ప్లాన్ తీసుకోండి, మీకు కావాల్సిన రిజ్యూమ్స్ అనేది, మీకు కావాల్సిన ప్రొఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం చెప్తారు. అప్పుడు నౌకరీ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ క్యాండిడేట్కి వచ్చేసి జాబ్ చూపిస్తున్నాడు, బిజినెస్ ఓనర్కి వచ్చేసి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి నౌకరీ వాడు అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాడు బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి. క్లియరా? అర్థమైందా లేదా? దిస్ వే ఆల్సో యూ కెన్ ఎర్న్ మనీ. క్లియర్? అర్థమవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే వాళ్ళు ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నారు? ఫోన్పే వచ్చేసి ఏం చేస్తుందంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మోడల్స్ వచ్చేసి ఏం చేస్తుందంటే, సార్ మీ యొక్క బిజినెస్ను మా ఫోన్పే యాప్తో ఇంటిగ్రేట్ చేసుకోండి, మీ యొక్క బ్యాంక్ కస్టమర్స్ అందరూ కూడా మా యొక్క ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, బిల్స్ పే చేసుకుంటారు, వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్స్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తారని చెప్తాడు. అప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఏమవుతుందంటే, బ్యాంక్కి కస్టమర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదు, టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీన్వైల్ కస్టమర్ అయిన వాడు ఫోన్పే యాప్ మన ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు కూడా టైం సేవ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది, రిస్క్ సేవ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఫోన్పే వాడు ఏం చేస్తున్నాడు అంటే యాజ్ ఏ మీడియేటర్గా బ్యాంక్ వాళ్ళకు అండ్ కస్టమర్ కూడా ఇద్దరికి టైం సేవ్ చేస్తున్నాడు, ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు, రిస్క్ చేస్తున్నాడు. దెన్ హౌ దే ఆర్ ఎర్నింగ్ మనీ? ఎలా ఎర్న్ చేస్తున్నారు చెప్పండి? శివ, జగదీష్ గారు, సంతోష్ కుమార్ గారు, అనిల్ చెప్పండి. హౌ దే ఆర్ ఎర్నింగ్ మనీ? ఎలా ఎర్న్ చేసుకుంటున్నారు? ఎనీ ఐడియా? మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం, ప్లీజ్. ఎనీ ఐడియా ప్లీజ్? చెప్పరా ఎవరు? జగదీష్ గారు, శివ, అనిల్, సంతోష్ కుమార్ గారు, నో ఐడియా? ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డిమాండ్ అండ్ సప్లై జరుగుతుంది. ఇల్లు కానీ నౌకరీ కానీ ఏది కూడా డిమాండ్ అండ్ సప్లై.
నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసాము వాళ్ళు ఏం చేశాడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పంపించాడు అనుకుందాం ఫోన్పే యాప్ నాకు పంపించి సార్ మీరు వచ్చేసి ఒక 5 మెంబర్స్ రిఫర్ చేయండి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఈచ్ వన్ నుంచి 75 రూపీస్ ఇస్తాను దాంతోపాటు మీకు స్క్రాచ్ కార్డులు కూడా ఇస్తానని చెప్పాడు ఓకే నేను 5 మెంబర్స్ పంపించాను ఆ 5 మెంబర్స్ 25 మెంబర్స్ షేర్ చేశారు ఆ 25 మెంబర్స్ 125 మెంబర్స్కి షేర్ చేశారు ఆ విధంగా ఏం జరిగింది వాళ్ళ యొక్క యాప్ అనేది పబ్లిసిటీ ప్రమోట్ అనేది చేసుకున్నాడు టుడే వచ్చేసి ఫోన్పే అండ్ గూగుల్ పేను 16 crores పీపుల్ ఇండియాలో యూజ్ చేస్తున్నారు 16 కోట్ల మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫోన్పే యాప్ వాడు ఎటువంటి స్క్రాచ్ కార్డులు ఇవ్వట్లేదు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 రూపీస్ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మన దగ్గర నుంచి 1 రూపీ కమిషన్ తీసుకుంటున్నాడు అదే 100 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్ కమిషన్ తీసుకుంటున్నాడు అదే ఒక ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినా లేదు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసినా మన దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటున్నాడు మీన్ వైల్ మర్చెంట్ దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుంటున్నాడు ఇక్కడ ఏం చేశాడు ఫస్ట్ వచ్చేసి సప్లై చేశాడు వాళ్ళ యొక్క యాప్లో తర్వాత వచ్చేసి వాడు డిమాండ్ చేస్తున్నాడు క్లియరా అర్థమైందా లేదా క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఊబరే తీసుకుందాం ఏం చేశారు ఓకే వాడు గ్రూప్ 50% ఆఫర్ ఇచ్చేసి వాడు కస్టమర్స్ని ఎంటర్టైన్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అండ్ జొమాటో ఏం చేస్తున్నాడు వాళ్ళ దగ్గర ఏమైనా జస్ట్ దే హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ నథింగ్ ఈస్ దేర్ జస్ట్ దే హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ స్విగ్గీ వాడు ఏం చేస్తాడు రెస్టారెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు సార్ మీ యొక్క రెస్టారెంట్ మా స్విగ్గీ యాప్లో ఇన్స్టాల్ చేసుకోండి సార్ మా యాప్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకొని మీ రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటారని చెప్తాడు అలా ఏం చేశాడంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కస్టమర్స్కి వచ్చేసి టైం సేవ్ చేస్తున్నాడు రిస్క్ సేవ్ చేస్తున్నాడు ఓకే అండ్ ఆల్సో ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు మీన్ వైల్ స్విగ్గీ వాడు ఏం చేస్తున్నాడంటే ఓకే రెస్టారెంట్ వాడికి కూడా బిజినెస్ ఇస్తున్నాడు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇండియాలో 15 lakhs కస్టమర్స్ ఉన్నారు స్విగ్గీ వాడికి అండ్ 1 lakh రెస్టారెంట్స్తో టైప్ అయ్యారు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏ రెస్టారెంట్ ఓనర్ అయినా వాళ్ళ యాప్లో స్విగ్గీ యాప్లో లిస్ట్ అవుట్ చేసుకోవాలంటే మీకు ఈరోజు 10,000 రూపీస్ బిజినెస్ వచ్చినట్టయితే నాకు సర్టెన్ కమిషన్స్ పే చేయమని డిమాండ్ చేస్తున్నాడు ఈవెన్ ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుంటున్నాడు చూసారా సో అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్లీ ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై దీస్ ఆర్ ద వేస్ టు ఎర్న్ మనీ ఆల్సో క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను నాకు డయాలసిస్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు నాకు డయాలసిస్ హాస్పిటల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే నేనేం చేస్తున్నాను ఇక్కడ ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఆన్లైన్లో నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ జస్ట్ డైల్ వచ్చింది మణిపాల్ హాస్పిటల్ వచ్చింది ఇక్కడ చూడండి ప్రాక్టో కూడా వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ కస్టమర్గా ఇక్కడ వచ్చేసి నేను ఓకే యాజ్ ఏ కస్టమర్గా వచ్చేసి నేను ఇక్కడ ప్రాక్టో.com వెబ్సైట్కి వచ్చాను ఓకే ఇక్కడ నేను ప్రాక్టో.comకు వెబ్సైట్కు రావటం వల్ల నాకేం తెలిసిందంటే చూడండి అసలు ఏ డాక్టర్స్ ఉన్నారు ఏ డాక్టర్స్కి ఎంత రేటింగ్ ఉంది ఎంత కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటున్నారు ఏ లొకేషన్లో ఉన్నారు అనేది కూడా నాకు తెలిసింది యాజ్ ఏ పేషెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఈ డాక్టర్స్ అందరి గురించి కూడా నాకు తెలిసింది ఆల్సో నేను ఏం చేశానంటే ఇక్కడ పర్టికులర్ డాక్టర్కి వచ్చేసి ఇక్కడ హైయెస్ట్ రేటింగ్ ఉంది అండ్ ఆల్సో తక్కువ కన్సల్టేషన్ ఫీజు ఉందని నేను ఇక్కడ ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను అదే నేను ఫిజికల్గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఓకే నేను టైం స్పెండ్ చేయాలి ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాలి రిస్క్ తీసుకోవాలి అండ్ ఆల్సో క్యూలో ఉండాలి మెయిన్ వైల్ అక్కడ డాక్టర్ కూడా అక్కడ ఎవరైనా పేషెంట్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అక్కడ ఒక పర్టికులర్ పర్సన్ కూడా అరేంజ్ చేయాల్సి వస్తుంది అంటే ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ ప్రాక్టో వాడు ఏం చేస్తున్నాడంటే
ఇక్కడ నేను ఇక్కడ ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని నేను ఈ డాక్టర్ ఈ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అంటే ఈ డాక్టర్కి ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళకు బిజినెస్ వస్తుంది, పేషెంట్కి వచ్చేసి సర్వీస్ వస్తుంది. ఇక్కడ ఈ డాక్టర్కి వచ్చేసి బిజినెస్ ఇవ్వటం వల్ల ఈ డాక్టర్ అయిన వాడు ఈ డాక్టర్కు బిజినెస్ వస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ప్రాక్టో కస్టమర్ అంటే ప్రాక్టో.com వెబ్సైట్ ద్వారా ఈ యొక్క కస్టమర్ అనేది వచ్చాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పేషెంట్ అనేవాడు ప్రాక్టో.com వెబ్సైట్ ద్వారా ఈ యొక్క డాక్టర్ గురించి తెలుసుకొని అక్కడ అడ్మిట్ అయ్యాడు కాబట్టి ఈ డాక్టర్కు బిజినెస్ వస్తుంది. కాబట్టి ఈ డాక్టర్లు అనే వాళ్ళు ఎవరైనా ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో ఇక్కడ చూపించుకోవాలి అంటే ఈ డాక్టర్ అనే వాడు పర్ మంత్ సర్టెన్ అమౌంట్ అనేది ఈ యొక్క ప్రాక్టో.com వెబ్సైట్ వాడికి పే చేయాల్సి వస్తుంది. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? హలో హలో ప్లీజ్, ఎనీ డౌట్స్? No. Okay, this is one more way to earn money also. See, digital marketing is completely creativity platform. If you learn this course practically, మీరు ఎప్పుడైతే ఈ కోర్స్ మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారో మీరు అసలు కంపెనీలో వర్క్ చేయడానికి there are n number of ways to earn money also. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఓకే, మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఓకే, మీ యొక్క వెబ్సైట్కి వచ్చేసి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు అనుకోండి, మీరు కూడా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్కు ఎక్కువ మంది విజిటర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మీ వెబ్సైట్లో ఇలా యాడ్స్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కస్టమర్స్. చూడండి, యాడ్స్ బై గూగుల్ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్స్ వస్తున్నాయా లేవా? చూడండి, అంటే మీరు ఒక వెబ్సైట్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకొని మీరు ఇలా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. లేదు ఇలా డాక్టర్స్ వెబ్సైట్ అనేది కూడా ఇలా ఒకటి క్రియేట్ చేసుకొని కూడా మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యూస్ఫుల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ యొక్క దీంట్లో అన్ని టూల్స్ ఉన్నాయి. రెగ్యులర్గా సర్టెన్ కస్టమర్స్ 2 million కస్టమర్స్ ఈ యొక్క వెబ్సైట్కి వస్తారు కాబట్టి ఈ వెబ్సైట్లో యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ లైక్ ఇవన్నీ కూడా యాడ్స్. చూడండి, ఈ వెబ్సైట్లో ఎందుకు యాడ్స్ వస్తున్నారంటే ఈ వెబ్సైట్కి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చేసి బ్రౌజ్ చేస్తున్నారు కాబట్టి ఈ వెబ్సైట్లో ఎప్పుడైతే ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్నారో ఈ వెబ్సైట్లో యాడ్స్ రావడం వల్ల ఈ యొక్క వెబ్సైట్ ఈ యొక్క కంపెనీస్ వాళ్ళకు బ్రాండ్ అవేర్నెస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వేస్ టు ఎర్న్ మనీ ఆల్సో. ఈ వేలో కూడా మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్స్. చూడండి, ఓకే, ఈ విధంగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేయడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4-wheeler ఉంది, నాకు ఇమీడియట్గా డ్రైవర్ కావాలి. ఎలా తెలుసుకోవాలి? మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ఓకే ఎవరైతే డ్రైవర్స్ 2-wheeler, 3-wheeler, 4-wheeler డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్సు, అసలు వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీరు క్రియేట్ చేసి ఒక వెబ్సైట్లో మీరు ఇలా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఎవరైనా ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మీ వెబ్సైట్ విజిబుల్ అయినట్లయితే మీ వెబ్సైట్కు ఓకే కారు ఓనర్ కానీ ఎవరైనా వెళ్తారు, ఓకే కస్టమర్ వెళ్తాడు మీ వెబ్సైట్లో ఈ విధంగా ఓకే ఇక్కడ వచ్చే డ్రైవర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని డ్రైవర్ని కాంటాక్ట్ అవుతాడు. అక్కడ ఏమవుతుంది, మీరు వచ్చేసి అక్కడ డ్రైవర్కి వచ్చేసి ఒక బిజినెస్ ఇస్తున్నారు, కస్టమర్కి వచ్చేసి మీరు సర్వీస్ ఇస్తున్నారు. ఇక్కడ డ్రైవర్ అనేవాడు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవాలంటే డ్రైవర్ మీకు సర్టెన్ అమౌంట్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ డాక్టర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కూడా కస్టమర్ దగ్గర నుంచి కూడా మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. See, digital marketing is completely creative platform. There are n number of ways to earn money also. For example, one more thing, last one is YouTube. For example, you can earn money through YouTube also. Okay, even you can earn money through YouTube also. For example, EMI చూడండి, మిడిల్ క్లాస్ EMI చూడండి, పర్ మంత్ EMI 35,000 to 40,000 ఎర్న్ చేస్తుంది. జస్ట్ EMI వచ్చేసి ఓకే షాపింగ్ గురించి కానీ ఓకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి, అమ్మాయికి నియర్లీ చూడండి 135K సబ్స్క్రైబర్స్ చూడండి.
135K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? 6K సో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు ఉగాది అండ్ రంజాన్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి సో నేనైతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అండ్ 4000 వాచింగ్ అవర్స్ రీచ్ అయినట్లయితే ఈవెన్ యూ కెన్ ఎర్న్ మనీ త్రూ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అండ్ 4000 వాచింగ్ అవర్స్ రీచ్ అయినట్లయితే మీరు ఇంట్లోనే కూర్చొని కూడా మీరు అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈస్ టు ఎర్న్ మనీ. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ చెప్పండి. అనిలా, జగదీష్ గారు చెప్పండి. ఎనీ డౌట్స్? నో సార్. దీస్ ఆర్ ద వేస్ టు ఎర్న్ మనీ. ఓకే, మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవాలంటే చాలా వేస్ ఉంది. ఓకే, చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, మోస్ట్ యూజ్డ్ మొబైల్ షాపింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి? అమెజాన్, షాపిఫై, ఫ్లిప్కార్ట్, చూడండి ఇవన్నీ కూడా మొబైల్ షాపింగ్ యాప్స్. ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాజ్ ఆన్ జనవరి 2024. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి 16.5%, వాట్సాప్ 16.1%, ఫేస్బుక్, వీచాట్, టిక్టాక్. చూడండి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డైలీ టైం స్పెండ్ ఇన్ ది సోషల్ మీడియా. అసలు ఏ సోషల్ మీడియా చూడండి, కెన్యా వాళ్ళు వచ్చేసి పర్ డే 24 అవర్స్లో 3 hours 43 minutes వచ్చేసి ఓకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఇండియన్స్ వచ్చేసి పర్ డే 24 అవర్స్లో 2 hours 26 minutes యూజ్ చేస్తున్నారు. అనాన్ యావరేజ్గా వరల్డ్ వైడ్లో 2 hours 23 minutes యూజ్ చేస్తున్నారు. సో అంటే ఓకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, అండ్ లీడింగ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వీడియో ప్లాట్ఫామ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, హులు, అమెజాన్, డిస్నీ ఆల్సో. చూడండి దీస్ ఆర్ ద ఓకే టాప్ లీడింగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజింగ్ సోషల్ మీడియా అనే డైలీ బేసిస్. ఫేస్బుక్ వచ్చేసి 74%, యూట్యూబ్ 72%, ఇన్స్టాగ్రామ్ 63%, ట్విట్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, స్నాప్చాట్ అండ్ టిక్టాక్. దీస్ ఆర్ ద ఓకే టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆల్సో. అండ్ వరల్డ్స్ మోస్ట్ యూజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్. మోర్ దెన్ 300 crores పీపుల్ ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్ 2491 million పీపుల్. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇవన్నీ కూడా ఓకే పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, అసలు జెండర్ అసలు మేల్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఫేస్బుక్ చూడండి ఫీమేల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, స్నాప్చాట్, యూట్యూబ్, టిక్టాక్, రెడ్డిట్, వాట్సాప్ ఆల్సో. దీస్ ఆర్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, అసలు ఇంటర్నెట్ అనేది ఏ కంట్రీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ యూజ్ బై కంట్రీ. నెదర్లాండ్ 99, స్విట్జర్లాండ్, నార్వే. చూడండి ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఓకే, యావరేజ్ టైం స్పెండ్ పర్ డే విత్ మేజర్ మీడియా. అసలు కస్టమర్స్ ఎక్కువగా ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు? యూజింగ్ ద ఇంటర్నెట్ 397 minutes, వాచింగ్ టెలివిజన్ 205 minutes, యూజింగ్ సోషల్ మీడియా 148 minutes, రీడింగ్ ప్రెస్ మీడియా 129 minutes, లిజనింగ్ టు మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసెస్ 97 minutes, యూజింగ్ ఏ గేమ్స్ కన్సోలింగ్. చూడండి ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే ఇది తెలుసుకోవడం ఏమవుతుందంటే మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో దీస్ ఆర్ ద డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆర్ యూ కెన్ కాల్ యాస్ మాడ్యూల్స్ ఛానల్స్. ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అనేది నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా ప్రైమరీ మాడ్యూల్స్. దీంట్లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. చూడండి దాంతోపాటు మీకు వచ్చేసి చూడండి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, కంటెంట్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఆఫ్లైట్ మార్కెటింగ్, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, క్యాన్వా, ఫైవర్, మార్కెటింగ్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఫ్రీలాన్సర్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు ఈ కోర్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు ఆటోమేషన్ ఏదో చెప్తాను మీకు, చెప్పండి. ఆటోమేషన్ ఏదో వచ్చింది కదా సార్ ఇప్పుడు? ఈమెయిల్ ఆటోమేషన్ ఇంతకుముందు మాన్యువల్ ఇచ్చేసేవాళ్ళు. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఆటోమేషన్ అన్నట్ట సార్? ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మాన్యువల్గా పంపించవచ్చు, ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసి పంపించవచ్చు. నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా వస్తాను. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా వస్తాను. వాట్సాప్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు
వాట్సాప్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను వాట్సాప్ మార్కెటింగ్. నేను రెగ్యులర్గా చేసేది వాట్సాప్ మార్కెటింగ్. అన్ని చూపిస్తాను రెగ్యులర్గా. ఓకే, నేను చూపిస్తాను రెగ్యులర్గా చేసేది కూడా నేను వాట్సాప్ మార్కెటింగ్. మీకు అందరికి మెయిల్స్ వస్తున్నాయి కదా, రెగ్యులర్గా అదంతా కూడా వాట్సాప్ మార్కెటింగ్. ఇవన్నీ కూడా రేపటి నుంచి నేను చెప్తాను, ప్రతి ఒక్కటి కూడా ఇంతవరకు చూసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఒక చిన్న డౌట్ ఉన్నా దయచేసి అడగండి ప్లీజ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సో అంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ కంపెనీస్ ఆర్ యూ కెన్ బికమ్ యాజ్ ఏ ఆంటర్‌ప్రెన్యూర్. మీరే ఒక ఏజెన్సీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ బికమ్ యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్, ఆర్ యూ కెన్ వర్క్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్, ఆర్ యూ కెన్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా మీరు కంటెంట్ చేసుకోవచ్చు. మీకు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చాను. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ క్రియేటివ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వెబ్సైట్ని బ్రౌజ్ చేయండి. ఓకే, ఏ మాడ్యూల్లో ఏం చెప్తాననేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓలో సర్చ్ ఆప్టిమైజేషన్ ఏం చెప్తానని కూడా ఇక్కడ కోర్స్ కంటెంట్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ఓకే, అంతా కూడా కంటెంట్ వస్తుంది. ప్రతి ఒక్క మాడ్యూల్లో కూడా మీకు ఏమేమి చెప్తానని కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. మన వెబ్సైట్ కూడా బ్రౌజ్ చేయండి. ఓకే, క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి ప్లీజ్. ఎనీ మోర్ డౌట్స్? అనిలా అని జగదీష్ గారు, శివ, సంతోష్. ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం క్లాసు రేపటి నుంచి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అసలు ఈ స్ట్రాటజీస్ ఏంటి, ఈ స్ట్రాటజీస్ చేస్తారు, ఓకే అనేది కూడా మనం ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను. ఓకేనా? డౌట్స్ ఉంటాయి? No.